హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. తెలుసు కదా మూవీ రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. ముందుగా సినిమా పైన ఒక ఒపీనియన్ కి రావాలంటే అది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే సినిమా కాసేపు ఇటు ఫ్లిప్ అవుతుంది, అటు ఫ్లిప్ అవుతుంది. అరే బాబు, మీరు నిజంగా ఇలాగే రాయాలనుకున్నారా, లేకపోతే వేరే సినిమాలు చూస్తూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మధ్యలో ఇలాంటి సీన్లు యాడ్ చేశారా అని నాకు చాలా చోట్ల డౌట్ వచ్చింది. ఎందుకంటే ఒక అనాథ క్యారెక్టర్ తనకు ఫ్యామిలీ కావాలని కోరుకోవడానికి మధ్యలో జరిగే ఈ పత్తాపారాలు అన్నిటికీ ఏంట్రా సంబంధం అని ఎంత బుర్రగించుకున్నా కూడా కొంచెం కూడా అర్థం కాలేదు భయ్య. ఈ సినిమాకి నీరజ కోన గారు డైరెక్షన్ చేయడం వల్ల ఒక లేడీ డైరెక్టర్ నుంచి వచ్చిన అవుట్పుట్ కాబట్టి అందరూ సైలెంట్ గా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కానీ నాకు మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలని అనిపిస్తుంది, ఎందుకంటే నాకు సినిమా నచ్చలేదు భయ్య. ఏం నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి తనకంటూ కుటుంబం లేకపోవడంతో తనకంటూ ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలనుకుంటాడు వరుణ్, అంటే మన సిద్ధు జొన్నలగడ్డ అనమాట. అయితే అందుకోసం ఒక అమ్మాయిని కూడా ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా మనల్ని ప్రేమించినట్టుగా ఆశ చూపించి జంప్ అయిపోతుంది. ఆ అమ్మాయి పేరే రాగా, అంటే మన శ్రీనిధి శెట్టి అనమాట. ఇక ఆ తర్వాత ప్రేమ పైన ఒక నమ్మకం కోల్పోయిన మనోడి దగ్గరికి అంజలి, అంటే మన రాశి కన్నా పెళ్లి చేసుకుందామంటూ వస్తుంది. ఇక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ రాగా కూడా తిరిగి వస్తుంది. ఇక ఈ ముగ్గురు మధ్యన ఏం జరిగింది అనేదే సినిమా కథ వినడానికి ఏదో చిన్న క్యూట్ ఎంటర్టైనర్, ఏదో కామెడీ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తుంది కదా. కానీ సినిమాలో అలాంటి మూమెంట్స్ కన్నా కూడా సైకోల్లా బిహేవ్ చేసే పాత్రలే మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అంతో ఇంతో మనలాగా ఆలోచిస్తూ మనకు కాస్త రిలీఫ్ నిచ్చే వైవా హర్ష లాంటి ఒక్క క్యారెక్టర్ కూడా లేకపోయి ఉంటే సినిమా చూసి ఇంకా పిచ్చెక్కిపోయి పక్కా సైకోల్లాగా మారిపోయి బయటికి వచ్చే వాళ్ళం అందరం. ఇక సినిమాలోని యాక్టర్స్ మ్యాటర్ దగ్గరికి వస్తే, మన సిద్ధు జొన్నలగడ్డ ఇంకా టిల్లు మాన్యాలోనే ఉన్నాడు భయ్య. సినిమాలో చాలా చోట్ల మనోడి డైలాగ్స్ దగ్గర టిల్లు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. మధ్య మధ్యలో సర్ప్రైజింగ్ గా అర్జున్ రెడ్డి యానిమల్ క్యారెక్టర్లు కూడా వచ్చి వెళ్తా ఉంటాయి. ఇక శ్రీనిధి శెట్టి విషయానికి వస్తే, తన పర్ఫార్మెన్స్ అయితే ఓకే, కానీ ఆ క్యారెక్టర్ చాలా కన్ఫ్యూజన్ క్యారెక్టర్ భయ్య. ఎందుకు వెళ్ళిపోతావు, ఎందుకు వస్తావమ్మా, మధ్యలో ఈ పెంటంతా ఎందుకు మనకి అని చాలా సార్లు ఈ అమ్మాయి మీద కోపం వస్తుంది. దానివల్ల ఈమె పర్ఫార్మెన్స్ ని జడ్జ్ చేయడం మానేసి ఈమెను తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నా నేనైతే. ఇక రాశి కన్నా తన కెరియర్ లో పోషించిన అన్ని పాత్రల్లోకెల్లా ఈ అంజలి మాత్రం కొంచెం స్పెషలే. మోడర్న్ ఇండిపెండెంట్ అమ్మాయి లాగా ఉన్నా కూడా మరీ రొమాంటిక్ గా కాకుండా చక్కగానే నటించింది ఈ సినిమాలో. ఇక ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదా, వైవా హర్ష క్యారెక్టర్ కి మనందరం చాలా రిలేట్ అవుతామని. సినిమాలో చాలా శాతం వరకు రిలీఫ్ ఈయన వల్లే అవుతుంది. కాబట్టి ఈ సినిమా చూస్తున్నంత సేపు మనోడు నాకైతే దేవుళ్లా కనిపించాడు. ఇక ఆ సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి హైలైట్ భయ్య. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా డీసెంట్ గా అండ్ నీట్ గా ఉంది. ఇక నవీన్ నోల్ ఎడిటింగ్ కూడా గుడ్, బట్ ఆయన కట్స్ బాగానే ఉన్నాయి. సినిమా లెంత్ ఏమైనా తగ్గించకపోయారా భయ్యా అని చాలా సేపు అనిపించింది. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా వర్క్ కూడా టూ గుడ్ బాగానే ఉంది. మంచి లొకేషన్స్ అయితే సినిమాలో చూపించే ప్రయత్నమే చేశారు. ఎక్కువ శాతం రియల్ లొకేషన్స్ నే సినిమాకి వాడారు. ఇక మ్యూజిక్ బై మన తమనన్న, ఈయన గురించి చెప్పనవసరమే లేదు. సినిమాలో ఒక పాట అయితే బాగుంది, కానీ బీజిఎం మాత్రం చెవుల్లోంచి రక్తాలు రప్పించాడు భయ్య. వాస్తవానికి సినిమాలు బాగాలేనప్పుడు కాస్త బీజిఎం తోనన్నా మంచి పని చేసే తమనన్న ఈసారి మాత్రం ఎందుకో ఈ సినిమాలో మన పైన పగబట్టినట్టే బీజిఎం నిచ్చాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టూ గుడ్, చాలా బాగా అనిపించాయి. ఇక కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ నీరజ కోన, ఈమె ఎంచుకున్న కోర్ పాయింట్ అయితే చాలా మంచి పాయింటే అనిపించింది. కానీ ఎక్కడో అది ఎగ్జిక్యూట్ అయ్యే విషయంలో చాలా డ్రాబ్యాక్స్ గా అనిపించాయి భయ్య. అంటే సినిమాని ఎంటర్టైన్మెంట్ మోడ్ లో చూడాలా, లేదంటే ఎమోషనల్ మూడ్ లో చూడాలా, లేదంటే ఒక సైకో థ్రిల్లర్ సినిమాల్లా చూడాలా, అసలు ఎలా చూడాలో అర్థమయ్యే లోపే సినిమా అయిపోయింది. సో అందువల్ల ఆమె చెప్పాలనుకున్న బలమైన పాయింట్ ఏదైతే ఉందో అది మాత్రం అస్సలు రీచ్ అవ్వలేదు. వాస్తవానికి ఆ పాయింట్ మాత్రం చాలా గొప్ప పాయింట్, కాకపోతే నేను అది రివ్యూలో మెన్షన్ చేయలేదు, స్పాయిలర్ అవుతుందని. మీరు సినిమా చూసి ఆ పాయింట్ ఏంటో తెలుసుకోండి. ఇక రైటింగ్ పరంగా 50-50 అనిపించిన ఈమె రైటింగ్, డైరెక్షన్ లో మాత్రం సూపర్ డైరెక్షన్ అనిపించింది. ఎందుకంటే సినిమా స్టాండర్డ్ గానీ క్వాలిటీ గానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. వాస్తవానికి ఈమె పాస్ట్ లో కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మేబీ దాని వల్ల కూడా ప్రతి క్రాఫ్ట్ పైన కూడా కమాండ్ ఏర్పడి ఉంటుందని నాకు అనిపించింది. ఇక ఓవరాల్ గా తెలుసు కదా సినిమా గురించి చెప్పాలంటే, సినిమా మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్
ఆడియన్స్ కి నచ్చదు, యూత్ లో కూడా చాలా మందికి నచ్చే ఆస్కారం లేదని నాకు అనిపిస్తుంది. ఇక ఇది ఈ సినిమా పైన నా రివ్యూ. ఒకవేళ మీరు గనక ఈ సినిమాని చూసుంటే మీకేమనిపించిందో కిందున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.